పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్పై దాడికి ఇరాన్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తాజా వార్తలు సూచిస్తున్నాయి. పశ్చిమాసియాలో తిష్టవేసి ఉన్న అమెరికా సైన్యాలు కూడా ఇజ్రాయెల్కు రక్షణగా నిలవటానికి మోహరింపును మొదలుపెట్టాయి. ఇరాన్లో ఆ దేశపు అతిథిగా ఉన్న సమయంలో హమాస్ రాజకీయ విభాగపు నేతను హతం చేయటం ద్వారా ఇజ్రాయెల్ పెద్ద సవాల్ను విసిరింది. గత అక్టోబర్ మాసంలో ఇజ్రాయెల్ పౌరులపై దాడి చేసిన హమాస్ దుస్సాహసం కంటే ఈ చర్య తక్కువేమీ కాదు. ఇది ఇరాన్కు విసిరిన సవాల్. ఇజ్జత్కా సవాల్గా ఈ చర్యను ఇరాన్ పరిగణించకుండా ఉంటుందని భావించలేం. ఇజ్రాయెల్ పాల్పడిన దుశ్చర్యకు కఠిన శిక్ష తప్పదని, ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ఇప్పటికే ప్రకటించారు. ఇరాన్ యుద్ధంలో పాల్గొనడం అంటే పశ్చిమాసియాలోని పలు ఉగ్రవాద సంస్థలు కూడా దాని వెన్నంటి ఉన్నట్టే. హమాస్తో పాటు లెబనాన్లో హెజ్బుల్లా, ఇరాక్, సిరియాలోని షియా మిలిషియాలు, యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు కూడా యుద్ధంలో పాల్గొంటారు. హౌతీ తిరుగుబాటుదారుల తడాఖా ఏమిటో ఇప్పటికే ప్రపంచ వాణిజ్యం చవిచూస్తుంది. గాజాపై ఇజ్రాయెల్ ప్రారంభించిన ప్రతీకార దాడుల తర్వాత ఇరాన్ ఆదేశాల మేరకు యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. యూరోప్, ఆసియా దేశాల మధ్య జరిగే నౌకా వ్యాపారంలో సింహభాగం సూయజ్ కెనాల్ ద్వారానే జరుగుతుంది. ఇది ప్రపంచ నౌకా వాణిజ్యంలో 30%, విలువ $1,00,000 కోట్ల. యూరప్ వాణిజ్య నౌకలు మధ్యధరా సముద్రం నుంచి సూయజ్ కెనాల్ ద్వారా ఎర్ర సముద్రంలోకి ప్రవేశించి ఆఫ్రికా కొమ్ముగా పిలుచుకునే సోమాలి ద్వీపానికి, అరబ్ ద్వీపానికి మధ్యన ఉన్న సన్నని దారి గుండా బంగాళాఖాతంలోకి, అక్కడి నుంచి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశిస్తాయి. అరబ్ ద్వీపానికి బంగాళాఖాత పంచున ఉన్న దేశం యెమెన్. యెమెన్లోని షియా తిరుగుబాటుదారులని హౌతీలుగా పిలుస్తున్నారు. హౌతీల దాడులకు భయపడి సూయజ్ నౌకా వాణిజ్యంలో 90% ఆగిపోయింది. యూరప్ నుంచి అట్లాంటిక్ సముద్రం ద్వారా ఆఫ్రికా ఖండపు కేఫాపు గుడ్డుహోపు అంచును చుట్టి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించడానికి ఈ నౌకలకు 2 వారాల అదనపు సమయం పట్టింది. భారీగా అదనపు వ్యయాన్ని భరించాల్సి వచ్చింది. వాణిజ్యాల్లోని అదనపు భారాన్ని అంతిమంగా మోయాల్సింది వినియోగదారుడైన ప్రజలే. హౌతీల దాడుల ప్రభావం 50 దేశాల నౌకా వాణిజ్యంపై పడిందని గత జనవరిలోనే వైట్ హౌస్ ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యన నిజంగా యుద్ధం ప్రారంభమైతే దాని విధ్వంసకర ప్రభావాన్ని మొత్తం ప్రపంచమే ఎదుర్కోవలసి వస్తుంది. ఇక ఆ ప్రాంతపు సంక్షోభం గురించి చెప్పవలసిన అవసరమే లేదు. ఇజ్రాయెల్ జరిపిన గాజా దాడుల్లోనే 40,000 మంది చనిపోయారు. పుష్కర కాలం కింద ప్రారంభమైన సిరియా అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు 4 లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నట్టు అంచనా. తీవ్రమైన మానవతా హరణాన్ని ఈ ప్రాంతం చవిచూస్తుంది. ఉన్న ఊరి విడిచిపోయిన వారు, కన్న బిడ్డల్ని అనాథాన్ని చేసిన వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఒక దశలో మధ్యధర సముద్ర పాలాల మీద శవాలు తేలియాడిన విషాద సన్నివేశాలను కూడా ప్రపంచం చూసింది. ఇక ఆర్థిక వ్యవస్థల విధ్వంసం, లక్షలాది ప్రజలు శరణార్థులుగా వలస వెళ్లడాలు యుద్ధ దేశాల్లో షరమామూలే. పశ్చిమాసియా సంక్షోభంతో కానీ, దాని కారణాలతో కానీ ఎటువంటి సంబంధం లేని భారతదేశం కూడా యుద్ధం ప్రారంభమైతే తీవ్ర సంకట పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనీతా హత్య జరిగి 3 రోజులు గడిచినా భారతదేశం నుంచి ఖండన, మండలన వంటి అధికారిక ప్రకటనలు ఏవీ కూడా రాలేదు. వ్యూహాత్మక నిశ్శబ్దాన్ని పాటిస్తున్నామనుకోవాలి. నిజంగా కూడా భారత పరిస్థితి అటువంటిదే. 2 దేశాలతో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అంతకు మించి 2 దేశాలతో అవసరాలు కూడా ఉన్నాయి. ఇరాన్తో భారత స్నేహ సంబంధాలు తరతరాల నాటివి. ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు విధించిన సమయంలో మిత్రదేశంగా మనం బాసటగా నిలబడనప్పటికీ చాబహార్ పోర్టు నిర్మాణ బాధ్యతలను మనకే అప్పగించి స్నేహాన్ని చాటుకున్న దేశం ఇరాన్. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్తో కూడా భారత్ బంధం బాగా బలపడింది. భద్రత, మిలిటరీ వంటి అంశాల్లో 2 దేశాల మధ్య స్నేహ ఒడంబడికలు ఉన్నాయి. భారతదేశ ఇంధన అవసరాల్లో అత్యధిక భాగం పశ్చిమాసియాను తీరుస్తోంది. ఈ ప్రాంతంలోని దాదాపు అన్ని దేశాలతోనూ భారత్కు దౌత్య సంబంధాలు ఉన్నాయి. కొన్ని లక్షల మంది భారతీయులు ఈ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. ఏటా 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఈ ప్రవాసులు భారత్కు పంపిస్తున్నారు. ప్రవాసుల భద్రత పట్ల కూడా భారత్కు ఆందోళన ఉంటుంది. ఇజ్రాయిల్, యుఏఈ, అమెరికాలతో కలిసి ఏర్పాటు చేసుకున్న I2U2 ప్లాన్ పరిస్థితి కూడా ఇంతే. ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి 2 ధృవాల ప్రపంచంలో ఏ దేశమైనా ఏదో ఒక కూటమి వైపు మొగ్గు చూపవలసిన పరిస్థితులు ఉండేవి. అరిన దేశాలకు కూడా మినహాయింపు లేదు. ఇప్పుడున్న పరిస్థితులను ఏ ధృవ ప్రపంచంగా కూడా పిలువలేము. ఇది దేశాల మధ్య కీలక భాగస్వామ్యాల యుగం. భౌగోళిక రాజకీయ, భౌగోళిక ఆర్థిక అవసరాలను బట్టి ప్రాంతీయంగానూ, ఖండాంతర స్థాయిల్లోనూ ఈ వ్యూహాత్మక కీలక భాగస్వామ్య కూటములు ఏర్పాటవుతున్నాయి. ఇటువంటి భాగస్వామ్యాలు పశ్చిమాసియా దేశాలతో కూడా భారత్కు ఉన్నాయి. ప్రపంచంలోని మరే ఇతర ప్రాంతంలో తలెత్తే సంక్షోభం కంటే కూడా పశ్చిమాసియా సంక్షోభమే భారత్పై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఈ ప్రాంతంలో జరిగే యుద్ధం భారత్కు నిజంగా పీడకలే. కానీ ఓ దేశపు దుశ్చర్యను ఖండించలేని స్థితిలో ఉన్న భారత్ యుద్ధాన్ని ఆపగలదని ఆశించలేము. ఇజ్రాయిల్ అమెరికా మాట వింటుంది. రష్యా, చైనాల మాటను ఇరాన్ వినే అవకాశం ఉంది. ఈ 3 దేశాలు కలిసి సంయుక్తంగా యుద్ధాన్ని నివారించేందుకు పూనుకుంటాయా? అది సాధ్యమయ్యే పనేనా?
అసలు యుద్ధం జరగకూడదని ఈ మూడు దేశాలు కోరుకుంటున్నాయా అనేది ముఖ్యమైన ప్రశ్న. యుద్ధం జరిగితే రష్యాకు పోయేది ఏమీ ఉండకపోవచ్చు. ఇరాన్, సిరియాలు మిత్రదేశాలు. వాటికి కావలసిన ఆయుధాలను 100% రష్యానే ఎగుమతి చేస్తుంది. ఇప్పటికే ఆయుధ ఎగుమతులు తగ్గిపోయిన రష్యాకు ఇదో ఊరటే. కోల్పోయిన ఒకనాటి ప్రాధాన్యత మళ్లీ ఆ ప్రాంతంలో దక్కడం కంటే కావలసిందేముంది? ఉక్రెయిన్కు అండగా నిలబడిన అమెరికాకు పశ్చిమాసియాలో పాఠం చెప్పే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటుంది? దేశాల మధ్య ఉద్రిక్తతలు, వైషమ్యాలు ఉండే పరిస్థితులపై చైనా, అమెరికాలకు అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అవి యుద్ధాన్ని కోరుకోకపోవచ్చు. అమెరికాకు ఈ ప్రాంతంలో సైన్యం ఉన్నది, సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ వంటి బలమైన శిష్య దేశాలు, సౌదీ వంటి మిత్ర దేశాలు ఉన్నాయి. వాటితో ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ యథాతథ స్థితి కొనసాగడం అమెరికాకు అవసరం. ఇక్కడి బలగాల సమతూకం చెదిరితే ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం పడుతుంది. యుద్ధమే జరిగితే ఇజ్రాయెల్కు అండగా నిలబడక తప్పని స్థితి అమెరికాది. ఒకవేళ అలా నిలబడకపోయినట్లయితే ప్రపంచవ్యాప్తంగా అమెరికా కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందాలు, ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా ఇండో పసిఫిక్ లో కుదిరిన ఒప్పందాల్లో భాగస్వాములు అమెరికాను విశ్వసించకపోయే అవకాశం ఉంటుంది. సొంత దేశంలోని యూదు లాబీ అభిష్టానికి వ్యతిరేకంగా రాజకీయ నిర్ణయాలు అమెరికా తీసుకోగలదా అన్నది కూడా సందేహమే. కనుక యుద్ధంలో అమెరికా పాత్ర ఉంటుంది. ఇజ్రాయెల్తో పాటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఖతార్ వంటి దేశాలు పశ్చిమాసియాలో అమెరికాకు సన్నిహితంగా ఉంటాయి. ఈ దేశాలతో అమెరికాకు బలమైన వాణిజ్య సహకార సంబంధాలు ఉన్నాయి. యుద్ధం ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్ ఘర్షణగా మారితే ఈ మిత్ర దేశాలకు కొంత ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఈ మధ్య కాలంలో అమెరికా విద్యార్థులు పెద్ద ఎత్తున గళం విప్పుతున్నారు. కాన్వొకేషన్ కార్యక్రమాలను కూడా పాలస్తీనా అనుకూల నినాదాలతో హోరెత్తించారు. దేశంలోని యూదు లాబీకి ధీటుగా వ్యతిరేక శక్తులు కూడా బలపడుతున్న సూచనల నేపథ్యంలో ఈ యుద్ధం అధికార పార్టీ డెమోక్రాట్ల పుట్టిని ఎన్నికల్లో ముంచినా ముంచవచ్చు. ఏ రకంగా ఆలోచించిన యుద్ధ నివారణే అమెరికాకు ప్రస్తుత అవసరం. అందుకు ఇరాన్ను నియంత్రించవలసిన అవసరం ఉన్నది. రష్యా సహకారంతో చైనా ఈ పని చేయాలని అమెరికా కోరిక. చైనాకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగమైన మౌలిక వసతుల ప్రాజెక్టులపై ఈ దేశాల్లో ఒప్పందాలు ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధం ఆర్థిక కారణాల రీత్యా చైనాకు కూడా ఆమోదయోగ్యం కాదని అమెరికా అంచనా. పశ్చిమాసియా సంక్షోభంలో అమెరికా కూరుకుపోయినట్లయితే ఇండో పసిఫిక్ లో తమను దిగ్బంధం చేసే ప్రయత్నాలు వెనకడుగు వేస్తాయని చైనా దౌత్య నిపుణులు అంచనా వేసుకుంటే ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఇస్మాయిల్ హనియా హత్యను కూడా చైనా గట్టిగానే ఖండించింది. ఈ కోణంలో చూసినప్పుడు యుద్ధ నివారణకు చైనా చొరవ చూపే అవకాశాలు చాలా తక్కువ. పెత్తందారీ దేశాల ఎత్తుగడలు ఏ రకంగా ఉన్నా పశ్చిమాసియా ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉన్న ఒక మందుపాత్రలాగా కనిపిస్తున్నది. పర్షియా, మెసపటోమియా, ఫోనీషియన్, ఈజిప్టు నైలు నది నాగరికతలు విలసిల్లిన చారిత్రక ధన్యభూమి ఇప్పుడు దగ్ధగీతాన్ని వినిపిస్తున్నది. ప్రపంచ జనాభాలో పశ్చిమాసియా వాటా 2.5% దాటదు. కానీ 30% ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న ప్రాంతం ఇదే. సగటున 9% జీడీపీని ఈ దేశాలు ఆయుధాల కోసం తగలేస్తున్నాయి. రష్యా మార్కెట్ ఇరాన్, సిరియాలు మాత్రమే. మిగతా మార్కెట్ అంతా అమెరికాదే. ఈ దేశాలు ఆయుధాల మీద ఏటా వెచ్చిస్తున్న 5 లక్షల కోట్ల రూపాయల్లో భీముని వాటా అమెరికాదే. ఒక పక్క తుపాకులు చేరవేస్తూ కాల్చుకోకండి ప్లీజ్, జస్ట్ ఆడుకోండి అంటే కుదురుతుందా? అందుకే అమెరికా శాంతి ప్రబోధాలకు పెద్దగా విలువుండదు.